నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి రీటైనింగ్ వాల్ వల్లే ఈరోజు విజయవాడలో కొన్ని లక్షల ప్రాణాలు బ్రతుకున్నాయని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక అంశం అయితే, బుడమేరు అలాగే కృష్ణానదికి సంబంధించి ఆ రెండింటిని కంపారిజన్ చేస్తూ ఆయన చెప్పినటువంటి అంశం ఇప్పుడు రెండు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి రీటైనింగ్ వాల్ వల్లే ఈరోజు విజయవాడలో కొన్ని లక్షల ప్రాణాలు బ్రతికున్నాయని ఆయన చెప్తున్నారు. అలాగే బుడమేరుని కృష్ణానది ఏదైతే అది ఉందో ఆ రెండింటిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాలు మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. మరి నిజంగానే ఆ వాళ్ళు లక్షల మందిని సేవ్ చేసిందంటారా? అసలు ఈ బుడమేరుకి కృష్ణానదికి ఉన్నటువంటి ఆ లింక్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మంచి పని చేశాడే అని అంటే రిటైనింగ్ వాల్ని కంటిన్యూ చేయటం, కట్టడం కాదు, కంటిన్యూ చేయటం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రతి పనిని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి లిటరల్గా. అంటే చంద్రబాబు నాయుడుకి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో, లేదంటే చంద్రబాబు నాయుడు చేసి నేను ఎందుకు చేయాలనుకున్నా, మొత్తం మీద 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అనే పేరు వినపడకూడదు, ఆయన చేసినటువంటి పనులు ఎక్కడ కనపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఏదీ చేయాల. జనరల్గా ఏంటంటే ఏ సీఎం అయినా సరే కంటిన్యూ చేస్తాడు. సీఎం ఎవరున్నా రాష్ట్రం అదే, సర్కార్ అదే, సీఎం మారుతాడు. కానీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలని కంటిన్యూ చేయాలి. ఒకవేళ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసి ముందుకు వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంది? 2019 నుంచి అన్ని రకాల ఆపేశారు. పట్టిసేమ చంద్రబాబు నాయుడు కట్టాడు కాబట్టి దాన్ని వాడకూడదు. 5 సంవత్సరాల పాటు మూలన పడేశారు. చివరి నిమిషంలో ఎన్నికల ముందు ఏదో అనివార్య పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేశారు. అప్పుడు దాకా క్లోజ్ చేసేసాడు. అలాగే ప్రజావేదిక కూల్చేశాడు. రాజధాని అమరావతిని క్లోజ్గా నేలమట్టం చేసేసాడు. ఇలా అన్నీ పోలవరం ఆయన కట్టిన దాన్ని కంటిన్యూ చేయకుండా రీటెండరింగ్ అని చెప్పి వెళ్ళి దాన్ని లీడ్ చేశాడు. అలా ప్రతిదీ చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని ఏది చేయాలని ఆపేశాడు. ఒకే ఒకటి చేశాడు, అదేంటంటే రిటైనింగ్ వాల్. ఏంటి ఈ రిటైనింగ్ వాల్ అంటే, కృష్ణానది కరకట్ట మీద రిటైనింగ్ వాల్. దాని హిస్టరీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడో, నేను కట్టినందువల్ల 3 లక్షల మంది బతికిపోయారు, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు 3 లక్షల మంది అని చెప్తున్నాడు కదా. ఆ రిటైనింగ్ వాల్ హిస్టరీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని కంటిన్యూ చేసింది ఒకే ఒకటి, అది రిటైనింగ్ వాల్. ఏంటంటే దాని హిస్టరీ తీసుకుంటే కనుక, ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించి 2019లో ఆగస్టు 18వ తారీఖున 2019లో కృష్ణలంక రిటైనింగ్ వాల్ ఉంది కృష్ణలంకలో. ఆ రిటైనింగ్ వాల్ మీదకి వెళ్ళి ఎవరెవరు, మనకి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్, ఈ కొడాలి నాని, వీళ్ళిద్దరు మంత్రులు. వాళ్ళిద్దరు అప్పుడు వెళ్ళి, ఎప్పుడు 2019 ఆగస్టు 18వ తారీఖున అనిల్ కుమార్ యాదవ్ అలాగే కొడాలి నాని ఇద్దరు పోయి ఆ కృష్ణలంక దగ్గర ఉన్నటువంటి రిటైన్ వాల్ ఎక్కి అక్కడ ఫోటోలు తీస్తున్నారు. ఆడ ఫోటోలు దిగారు. అవి సోషల్ మీడియాలో పెట్టారు, వైరల్ అయినాయి. ఆ ఫోటో వైరల్ అయింది. తర్వాత అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? జూను 2019లో అధికారంలోకి వచ్చింది. జూన్ 2019లో. వీళ్ళు ఫోటో తీసుకుంది ఎప్పుడు? ఆగస్టు అంటే 1 మంత్, అంతే కదా. ప్రభుత్వం ఏర్పడిన 1 మంత్లో ఫోటో తీసుకుంది వీళ్ళు. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. ఇతను మినిస్టర్గా ఉన్నాడు, పౌర సరఫరాల శాఖ అనుకుంటా. సో వీళ్ళిద్దరు పోయి అక్కడ రిటైనింగ్ వాల్ మీద ఫోటోలు తీసి ఆ ఫోటో పెట్టారు, వైరల్ అయింది. అంటే 1 మంత్లోనే జగన్మోహన్ రెడ్డి కట్టాడు. జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. జూన్లో ఆగస్టుకి అయిపోద్దా? ఆగస్టు 18 నాటికి అయిపోద్దా? అంటే 1 మంత్లో రిటైనింగ్ వాల్ అయిపోద్దా? అంటే దీన్ని ఏంటి, అంతకుముందు చంద్రబాబు నాయుడు కట్టున్నాడనేగా, ఆ చంద్రబాబు నాయుడు కట్టిన దాని మీద కదా ఈ లెక్కి ఫోటో తీసుకుంది అనేది ఒక ఉదాహరణ. ఇక అంటే పైగా అప్పటికి ఎంత ఉంది మొత్తం కలిపి 3 కిలోమీటర్లు, 3.44 కిలోమీటర్లు అండి రిటైనింగ్ వాల్ మొత్తం. అంటే 3 నెలల్లో ఇది కట్టారా? అప్పటికి 3.44 కిలోమీటర్లు రిటైనింగ్ వాల్. ఆ మొత్తం కట్టాడా జగన్మోహన్ రెడ్డి? నెలలో కట్టాడా? వీళ్ళిద్దరు ఫోటో తీసుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు కట్టిన దాని మీద ఫోటో తీసుకుని వాళ్ళే వైరల్ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కట్టారంటారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ మీదకి వెళ్ళి వీళ్ళు ఫోటోలు తీసుకున్నారు. దాని హిస్టరీ తీసుకుంటే
వాస్తవంగా రిటైనింగ్ వాళ్ళకి డిపిఆర్ సిద్ధం చేసింది తెలుగుదేశం పార్టీ. రిటైనింగ్ వాళ్ళు మొత్తం పొడవు వచ్చేసి 3.44 కిలోమీటర్లు. 3 దశల్లో దీన్ని నిర్మించాలని డిపిఆర్ తయారు చేశారు. మొదటి దశ రామలింగేశ్వర నగర్ నుంచి రాణిగారి తోట దాకా, రెండో దశ వచ్చేసి రాణిగారి తోట నుంచి కనకదుర్గ వారి దాకా, మూడోది వచ్చేసి వారధ నుంచి పద్మావతి ఘాట్ వరకు. ఇది 3 విడతలుగా రిటైనింగ్ వాళ్ళని కట్టాలనుకున్నారు. ఈ మొత్తం 3.44 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ మొత్తం అయితే దాంట్లో చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయే నాటికి 2 కిలోమీటర్లు రిటైనింగ్ వాల్ నిర్మించేశాడు. 2 కిలోమీటర్లు నిర్మించేశాడు. దాని మీదనే వీళ్ళు ఫోటోలు తీసుకుంది. ఈ తర్వాత అప్పట్లో కొన్ని ఈ రిటైనింగ్ వాల్ కొట్టడానికి ఆ కరకట్ట మీద ఆక్రమించుకున్న ఇల్లు అవన్నీ తీసేశారు. తీసేసినప్పుడు ఈ మహానుభావులు ఏం చేశారంటే, ప్రతిపక్షంలో ఉన్నారు కదా అప్పట్లో చంద్రబాబు నాయుడు కట్టినప్పుడు 19 ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ ఎవరైతే ఆక్రమించుకున్నారో తొలగిస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కేసులు పెట్టండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించారు. కరకట్ట కట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా, అది రిటైనింగ్ వాల్ కట్టే ప్రయత్నంలో భాగంగా ఆ కరకట్ట మీద ఉన్నటువంటి ఆ రిటైనింగ్ వాల్ కట్టడానికి అనువైనటువంటి వెసులుబాటు కల్పించుకోవడానికి అక్కడ ఉన్న ఆక్రమణను తొలగించారు. ఆ ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలిచారు వీళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టించారు. అప్పట్లో కోర్టు కూడా కేసులు వేయించారు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేశారా దాన్ని. చంద్రబాబు నాయుడు ఏమో 2 కిలోమీటర్లు చేశారు. 3.44 కిలోమీటర్స్ అండి మొత్తం రిటైనింగ్ వాళ్ళు. దాంట్లో 2 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు రిటైనింగ్ వాళ్ళు నిర్మించేశారు. మిగతాది పోనీ వెంటనే జగన్మోహన్ రెడ్డి 2019లో రాగానే చేశాడా అంటే చేయలా. అక్కడ లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యే అవినాష్ ఎవరు ఉన్నారు, ఎమ్మెల్యే కాదులే, అవినాష్ను కొడాలని ఏదో మొత్తం మీద ఒత్తిడి చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేస్తే కాదాలలేక 2021 చివరిలో ఈ మిగిలినటువంటి 1.5 కిలోమీటర్లు వాళ్ళకి శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేసి 2024లో ప్రారంభించాడు దిగిపోయేటప్పుడు. ఇది దాని హిస్టరీ. ఇది హిస్టరీ అయితే దీన్ని ఏ విధంగా వాళ్ళు అనుకూలంగా తీసుకున్నారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి కాలంగానే 3 లక్షల మంది రిటైనింగ్ వాళ్ళు కట్టినందువల్ల బతికిపోయారు అంటాడు. అంటే 2 కిలోమీటర్లు కట్టిన చంద్రబాబు నాయుడు గురించి ఏం లేదు. మిగిలిపోయిన దాన్ని దాదాపు చివరి రోజుల్లో ఈయన పూర్తి చేశాడు. చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని పూర్తి చేసింది ఇది ఒకటే ఆయన. తర్వాత ఇక బుడమేరికను తర్వాత కృష్ణాకి భలే లెంకి పెట్టాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ఎంత లెంక పెట్టాడంటే అక్కడ కూడా పెద్ద లాజిక్ ఉంది. ఆ లాజిక్ని కనుక మనం గమనిస్తే మనకే మైండ్ పోద్ది, అమ్మ ఇలా కూడా చెప్పచ్చా అని. ఏంటంటే అది యాక్చువల్గా దాని ఇప్పుడు యాక్చువల్గా 1903లో ఇంత ప్రవాహం వచ్చింది, ఇప్పుడు రాలా. కృష్ణాకి హైయెస్ట్ వచ్చింది ఇప్పుడు 1903లో అప్పుడెప్పుడో వచ్చింది, తర్వాత ఎప్పుడు రాలేదు, మళ్ళీ ఇప్పుడే వచ్చింది. అయితే బుడమేరికి కృష్ణా నది ప్రవాహకానికి లింక్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇల్లు నీళ్ళతోటి మునిగిపోతుంది కాబట్టి దాన్ని ఎవాక్ చేయడానికి, దాన్ని కాపాడటానికి ఈ మొత్తం వ్యవస్థని నాశనం చేశాడు అనేది ఆయన చెప్తాడు. ఏం చెప్తాడు అంటే చిన్న లాజిక్, మంచి లాజిక్ అది. ప్రస్తుతం అయితే అంటే కొంచెం జనరల్గా ఏంటంటే ఆయన బుడమేరు, అదేమో వాగు బుడమేరు అంటే, ఇదేమో నది. నదికి వాకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. దాని కెపాసిటీ ఎంత, దీని కెపాసిటీ ఎంత లెక్కేసుకొని ఈయన కనుక చెప్పింది మనం కనుక రెండింటిని కలిపి చూస్తే ఎంత దారుణంగా, ఎంత అవగాహన లోపంగా ఈయన మాట్లాడతాడనేది మనకి అర్థమవుతుంది. బుడమేరు ఎక్కడుంది, ఇది విజయవాడ. బుడమేరు అనేది నైరుతిలో ఉంది, నైరుతి. చంద్రబాబు నాయుడు ఇల్లు ఈశాన్యంలో ఉంది. ఓకే, ఈశాన్యాన్ని ఆనుకొని కృష్ణానది ఉంది. అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు ఆనుకునే కదా కృష్ణానది ఉంది. బుడమేరు అనేది ఒక కాలువ, చిన్నది, వాగు అనుకో, చెరువు అనుకోలేదంటే ఒక కాలువ. బుడమేరు అనేది ఒక కాలువ. మనం చెరువులు అంటాం కదా మన ఊర్లలో, చెరువు అంటాం. కృష్ణా నది అనేది ఒక పెద్ద పరివాహ, అది కృష్ణా నది పెద్ద నది అది. అయితే ఈ రెండు, బుడమేరు వాగు పారేటువంటి మార్గం, కృష్ణానది పారేటువంటి మార్గం రెండు వేరువేరు, ఒకే మార్గం కాదు. రెండు వేరువేరు మార్గాల్లో అవి ప్రవహిస్తాయి. బుడమేరు వాగుది వేరు, కృష్ణానది వేరు.
అయితే ఇక్కడ బుడమేరులో గేట్లు పెట్టాలి కానీ పెట్టలేదు అంటాడు. అసలు వాక్ ఇవ్వడానికి గేట్లు పెడతాడా? వాక్ ఇవ్వడం పెట్టలేదు గేట్లు. అసలు ఒక డ్రైన్లో గేట్లు ఎలా పెట్టాలి అనే ఆలోచన కూడా లేదు చంద్రబాబు నాయుడుకి అని అంటాడు ఆయన. వాకులో గేట్లు పెట్టాలంటాడు ఆయన. సరే అది కూడా సరే ఏదో అలవాట్ల పొరపాట్ల అంతకుముందు కూడా ఉల్లిగడ్డ ఆలుగడ్డ ఏదో అన్నాడు కదా అప్పట్లో, ఉర్లగడ్డ ఏదో అన్నాడు, అది కూడా పొరపాటు అనుకున్నాం. ఈయన సింగనగర్లో పర్యటించిన సందర్భంగా లాజికల్ ఏంటంటే ఒకవేళ నిజంగా ఈ రెండు బుడమేరు కారణంగానే ఇదంతా జరిగింది అనుకుంటే కృష్ణానదికి గరిష్టంగా ఇప్పటి వరకు 11,43,000 క్యూసెక్లు వరద వచ్చింది. బుడమేరుకు వచ్చిన వరద ఎంత? 35,000 క్యూసెక్లు. అంటే 35,000 క్యూసెక్లను ఆపితే ఒకవేళ కృష్ణానది వరద తగ్గుతుందా? 11,38,000 సుమారుగా అన్ని క్యూసెక్ల నదీ ప్రవాహం ఒకవేళ 35,000 ఈ క్యూసెక్లు ఆపుదాం అనుకున్నాం బుడమేరుది, కృష్ణానది వరద ఆగిపోతుందా? మ్యాక్సిమం 1903 నుంచి మ్యాక్సిమం ఇప్పుడు కృష్ణానది అని అంటున్నారు కదా. మరి ఇక్కడ లాజిక్ ఏంటి అసలు ఈయన చెప్పింది? పైగా బుడమేరు నైరుతిలో ఉంది, ఇదేమో ఈశాన్యంలో ఉంది, రెండు వేరు మార్గాల్లో ప్రవహిస్తుంటాయి. ఆ బుడమేరు వచ్చి కృష్ణానదిలో పడినందులో ఇదంతా వచ్చింది అంటాడు. మరి అసలు మొత్తం 1903 తర్వాత 11,43,000 క్యూసెక్లు వచ్చిందని చెప్పి ఇంజనీర్లు చెప్తుంటే, కానీ ఈయనేమో ఆ బుడమేరు వల్ల ఇదంతా జరిగింది అంటాడు. బుడమేరుకి లాక్లు గేట్లు పెట్టాలంటాడు. వాక్కి గేట్లు పెట్టేది ఏంటి? కానీ ఈయనేదో పెట్టచ్చు కదా ఆయన అధికారులు ఉన్నప్పుడు. ఒకవేళ వాగులకు గేట్లు పెట్టే ఒక సిస్టమ్ ఏదైనా తీసుకొస్తే నదులు పెడతారు మనకు తెలిసి, నదులు పెడతారు కానీ వాగులకి ఏమి పెట్టరు. ఏదైనా చెక్ డ్యామ్లు అవి కట్టుకుంటారు తప్పితే వాగులకి గేట్లు ఉండవు. మరి ఈయన చెప్పే లాజిక్ ఏంటి? ఇప్పుడు ఈ రెండు చోట్ల లాజిక్ మిస్ అవుతున్నాడు ఆయన, దాంతో నవ్వులు పాలు అవుతున్నాడు. సో కాబట్టి కొంచెం ఆయన మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా చూసుకొని మాట్లాడితే ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. అదర్వైజ్ అబాస్ పాలు అవుతుంది.